ఆ రోజు తెలియక యూదులు, రోమన్స్ యేసుక్రీస్తు వారికి సిలువ వేశారు. ఈ రోజు ఆ వాక్యానికి మనం సిలువ వేస్తున్నాం. మనం తెలిసి పాపం చేస్తున్నాం, వారికి తెలియక చేశారు. యేసుక్రీస్తు వారే అన్నారు, వీరు చేయనిది వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించడని ఆయన తండ్రికి ప్రార్థన చేశారు. ఈ రోజు మనము దేవుని వాక్యాన్ని మన హృదయంలో చంపేస్తున్నాం, వాక్యాన్ని సిలువ వేస్తున్నాం. వాక్యమును గ్రహించగలిగితే ఆ వాక్యమును ఉపయోగించుకుని నిత్య జీవం పొందుతాం. మరి సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు అంటారు, నేను ఎవరినో నువ్వు గ్రహిస్తే నువ్వే నన్ను నీళ్ళు అడుగుతావు. అసలు నీలో ఉన్నవాని యొక్క గొప్పతనం నువ్వు గ్రహిస్తే భయపడవు. నీలో ఉన్న వాక్యానికి సిలువ వేయవు. కావాలంటే నిన్ను నువ్వు హింసించుకుని వాక్యానికి తగినట్టుగా జీవితానికి మార్చుకుంటావు. అపొస్తలుల కార్యంలో 2వ అధ్యాయము 23వ వచనం, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. మరణం ఆయన బంధించి ఉంచుట అసాధ్యము అనేది మనకు అర్థమవుతుంది. ఒకవేళ నీ జీవితంలో ఆ వాక్యం ఫలించిపోవచ్చేమో కానీ మరొకరు దాన్ని స్వతంత్రించుకుంటారు. యేసుక్రీస్తు వారి సిలువ మన భవిష్యత్తును మార్చివేస్తుంది, మన తరతరాల భవిష్యత్తును మార్చివేస్తుంది. దాన్ని గ్రహించలేకపోతే మనం కూడా ఆనాడు దుష్టులు సిలువ వేసినట్లుగా హృదయంలో వాక్యానికి సిలువ వేసి వాక్యాన్ని చంపేస్తూ మన మనస్సుకు పట్టిన వ్యర్థతను అనుసరిస్తూ ఈ కాలాన్ని గడిపేస్తాం. ఈ జీవితానికి విలువ ఉండదు. అదే ఆ వాక్యం యొక్క విలువ అర్థం చేసుకుంటే ఆ వాక్యాన్ని అనుసరించి కష్టమైన, శ్రమలైన, ఇబ్బంది అయిన, కరువైన ఆయన చేయి పట్టుకుని నడిచి తండ్రి యొక్క నామమును, అంటే మరణము, శ్రమలు మన జీవితాన్ని బంధించి ఉంచుట, మన ఆశీర్వాదాన్ని బంధించి ఉంచుట అసాధ్యమని సాక్షులుగా నిలబడదుము గాక. గాడ్ బ్లెస్ యూ.